హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మరి ఇవాళైతే నేను పూర్తిగా మీతో మాట్లాడదామని వచ్చా. చాలా మంచి కంటెంట్. ఇంతకీ ఇతను ఏం చెప్తాడు, మనతో మాట్లాడటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ గురించి మీకు క్లారిటీ ఇచ్చైతే వెళ్తా. ఇది మాత్రం పక్కా. సహజంగా చాలామంది ఏదైనా పనిని మొదలుపెట్టినా లేదా మొదలు పెడదాం అనుకున్నా తరచుగా వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? మన గురించి నలుగురు ఏమనుకుంటారు అని. కానీ ఈ నలుగురు గురించి ఆలోచించడం మంచిదేనా? ఆలోచించండి. ఈ నలుగురి గురించి కాసేపు పక్కన పెడదాం. అసలు నీ వర్షన్ ఏంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏదైతే పనిని నువ్వు మొదలు పెట్టావో లేదా చేద్దామనుకుంటున్నావో దానిపై నీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఇది ఆలోచించు. అతి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఇది పక్కన పెట్టి అనవసరమైన ఆలోచనలన్నీ చేస్తుంటాం. కానీ మిత్రమా, ఒక్కటి చెప్పా, గుర్తుపెట్టుకో. ఏదైనా మనం ఒకరికి తెలిసినా తెలియకపోయినా బయట ఎవ్వరికి చిక్కకుండా తప్పించుకున్నా ఒక్కడికి మాత్రం చిక్కిపోతాం. అది ఎవరో కాదు, నువ్వే. అది నీ మనస్సే. నువ్వు చేసే ఆలోచనలు వేరొకరికి తెలిసినా తెలియకపోయినా నీకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. అంటే నువ్వు చేసే పని గురించి, దానివల్ల లాభ నష్టాల గురించి, దానివల్ల నీకు కలిగే ముఖ్యంగా ఆనందం గురించి వేరొకరికి తెలుసుండొచ్చు లేదా తెలియకపోయి ఉండొచ్చు. అయితే ముందుగా నీ గురించి నీవు ఆలోచించాలి. ఎప్పటి వరకైతే నీవు చేసే పనిలో నిజాయితీ ఉండి దానివల్ల నీకు నీ వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని నీకు నమ్మకం ఉంటుందో అది సక్రమమైన మార్గమే. కేవలం పద్ధతి మాత్రమే సరిపోదు. అది చేసే సమయంలో మనకు కలిగే లాభ నష్టాలు, కష్ట సుఖాల గురించి కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి. అన్నింటినీ స్వీకరించి ముందడుగు వేస్తేనే నీ సత్తా ఏంటో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మిత్రమా, నేను చేసే పని అన్ని విధాల సరైనదే, ఒకవేళ చేసే పద్ధతి కొత్తదై ఉండొచ్చేమో కానీ దీనివల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు అని నీ మనసు నీకు చెబుతుందో ఆ రోజు నీకు ఏ ఒక్కరూ అవసరం లేదు. అంటే ముందు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, మీతో మీరు చర్చించుకోవాలి. అప్పుడు నీపై నీకు ఒక నమ్మకం కలుగుతుంది. అదే కదా మోటివేషన్ అంటే. ఇదంతా విన్నాక నీకైతే ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోగలిగితే నీకు ఏ ఒక్కరితో పని లేదు. నీ పని గురించి నీకు క్లారిటీ ఉంటే నువ్వు ఏ నలుగురు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు నీకు ఎవడు ఏమనుకుంటాడో అన్న భయం కూడా ఉండదు. ఏమనుకున్నా మనకు ఫరక్ పడదు. మిత్రమా, ఇక్కడ ఎవడి జీవితం వాడిది, ఎవడి లైఫ్లో వాడు బిజీగా ఉంటారు. కాబట్టి ఈ నలుగురు అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టే నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఎవడు ఏమనుకున్నా పట్టించుకోకు. నీ గురించి నీకు క్లారిటీ ఉన్నంత వరకు వేరొకరి గురించి నీకు అవసరం లేదు. చివరిగా ఒక మాట, వర్క్ ఇన్ సైలెన్స్ అండ్ లెట్ ది సక్సెస్ మేక్స్ నాయిస్. ఇంతవరకు వీడియోని చూసామంటే నీకు ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యే ఉంటుంది. కాబట్టి నచ్చితే లైక్ చేయి, నీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయి. జై హింద్.